ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో ఎటుకో డిఎస్సి ప్రకటించబోతున్నాం జాబ్ క్యాలెండర్ కింద. మన పార్లమెంట్ కి ప్రతి డిఎస్సి రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న శ్రీలక్ష పబ్లికేషన్ బిడ్ బ్యాంక్స్ వేలాది మంది అభ్యర్థుల మన్ననలు పొంది రాష్ట్రంలోనే మాకు లేరెవరు పోటీ అని నిరూపించుకున్న శ్రీలక్ష పబ్లికేషన్ బిడ్ బ్యాంక్స్. మా బిడ్ బ్యాంక్స్ ప్రత్యేకతలు టెక్స్ట్ బుక్ లోని ప్రతి లైన్ టు లైన్ కవర్ చేస్తూ బిడ్స్ తయారు చేయడం జరిగింది. ప్రతి బిడ్ కు తెలుగు అకాడమీ పుస్తకం పేజ్ నెంబర్ కలదు. ప్రతి చాప్టర్ కు వందలాది అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ బిట్స్, రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ప్రీవియస్ పేపర్స్. పుస్తకాల కోసం సంప్రదించండి శ్రీలక్ష పబ్లికేషన్స్. ఫోన్ నంబర్ 9550392049 9502439204. పుస్తకాలు బుక్ చేసుకున్న వారికి ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ఒక్క రోజులో మా పుస్తకాలు చేర్చబడతాయి. అందరికీ శుభోదయం. నేను మీ భవానీ గోపాల్, డైరెక్టర్ శ్రీలక్ష పబ్లికేషన్స్ అనంతపురం. ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో డిఎస్సికి సంబంధించినటువంటి వార్తను రాయడం జరిగింది. ఆ వార్తను గురించి మాట్లాడే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించగలరు. ఈ వార్తలో ఏముంది అంటే 3600 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కాబోతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు రాయడం జరిగింది. అదేవిధంగా సిలబస్ గురించి మార్పులు ఏమీ ఉండవు. గత డిఎస్సికి జరిగినటువంటి సిలబస్తోనే జరుగుతుంది నోటిఫికేషన్ అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్గా రాయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఈ డిఎస్సికి ఉండబోయే అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని గురించి కూడా చర్చించారు. అయితే చాలామంది అభ్యర్థులు ఉదయం నుండి ఫోన్లు చేసి నన్ను పదే పదే అడుగుతున్నటువంటి విషయం ఏమంటే, అసలు 3600 పోస్టులు ఫైనలా, ఇది కన్ఫర్మేనా అనేటువంటి విషయాన్ని పదే పదే అడుగుతున్నారు. దానికి నా సమాధానం ఏమంటే, డిఎస్సి ప్రస్తావన మొదలైనప్పుడు 2000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి ఒక వార్త వచ్చింది. తర్వాత కొద్ది రోజులకు అది 2500 అయింది. తర్వాత చాలా విరామం తర్వాత ఈరోజు 3600 అనేటువంటి విషయాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. అయితే నేనంటున్నాను, డిఎస్సి ప్రక్రియ అనేది మొదలైనట్టే, కాకపోతే ఈ నంబర్ అనేది ఇది ఫైనల్ కాదు, మారుతుంది, మారబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఎందుకు మారుతుంది అంటే గనక, డిఎస్సి ప్రక్రియ అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది. ఈ డిఎస్సి ప్రక్రియలో రేషనలైజేషన్స్, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ప్రక్రియ కూడా జరుగుతుంది. ప్రమోషన్లకు సంబంధించి సీనియారిటీ జాబితాలను రిలీజ్ చేయమని ప్రభుత్వం నుండి కూడా ప్రతిపాదనలు రావడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ జరుగుతుండగానే ఈ న్యూస్ పేపర్లో ఈరోజు వార్త రావడం అని జరిగింది. కానీ ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమంటే, ఈ వార్తను ఏ డిఎస్సి కన్వీనర్ కానీ, ఏ విద్యాశాఖ మంత్రి కానీ, లేదా ఏ ఎస్సీఆర్టీ అధికారులు కానీ ఈ వార్తను గురించి చెప్పలేదు. ఇది కేవలం ప్రిడిక్షన్గా ఒక పేపర్ రాయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు డీలా పడాల్సిన అవసరం లేదనేటువంటి విషయాన్ని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకు డీలా పడకూడదు అంటే, ఇలాంటి వార్తలు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఇంకా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అభ్యర్థులను అయోమయానికి గురి చేసేటువంటి పనిలో పత్రికల వాళ్ళు రాస్తూనే ఉంటారు, ఆ వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ అంతిమంగా నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ పోస్టులు, ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అనేటువంటి విషయం క్లియర్గా ఫైనల్గా జడ్జిమెంట్ లాంటిది మనకు నోటిఫికేషన్లో వచ్చేటువంటి విషయాలే. అయితే అప్పటి వరకు మీరు పోస్టుల గురించి కానీ, పోస్టుల సంఖ్యను గురించి కానీ బాధపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. కాకపోతే నోటిఫికేషన్ వచ్చే నాటికి మనం రేస్లో ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని గురించి అభ్యర్థులు ఆలోచించుకోవాలి. ఇక సిలబస్ విషయానికి వస్తే, సిలబస్లో మార్పులేమీ ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే
రీసెంట్గా స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ కాపీని మనం పరిశీలిస్తే స్పెషల్ డిఎస్సికి గత డిఎస్సితో పోలిక ఈ డిఎస్సి సిలబస్తో పోలిక అనేటువంటిది సంబంధమే లేకుండా సిలబస్ కాపీని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రేపు నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ కాపీలో ఏమైనా మార్పులు జరగవచ్చు. జరగడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే కనుక 2025 డిఎస్సి రాసినప్పుడు ప్రతి అభ్యర్థులకు ఎన్సిఎఫ్ 2023 నుంచి ఒక బిట్ రావడం అనేటువంటిది జరిగింది. ఈ ఎన్సిఎఫ్ 2023 అనేది ఎన్ఈపి 2020కి అనుబంధంగా కరికులం ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి బిట్టు చాలామంది అభ్యర్థులకు చాలా సెక్షన్స్లో బిట్స్ రావడం జరిగింది. అయితే ఇది ఇంతకుముందు పర్టికులర్గా ఎన్సిఎఫ్ 2005 అని పేర్కొన్నారు, కానీ సిలబస్ కాపీలో 2023 ఎన్సిఎఫ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా రావడం జరిగింది. అయితే ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు ఎక్కడ చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని గమనిస్తే మనకు వర్ధమాన భారతదేశ సంబంధ విద్య అనేటువంటిది అంశాలు, వర్తమాన భారతదేశ సంబంధిత అంశాలు అనేటువంటి పిఐఈ చాప్టర్లో ఈ టాపిక్లో మనకు నూతన పోకడలు, ఆధునిక ధోరణులు అనేటువంటి ఒక టాపిక్ను మెన్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్నటువంటి విద్యా పథకాలకు సంబంధించి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఎన్సిటిఈ నుంచి కానీ, ఎన్సిఆర్టీ నుంచి కానీ, కరికులంకు సంబంధించినటువంటివి కానీ, ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటివి కానీ, ఏవైనా పథకాలు కానీ, పరీక్షలు కానీ ప్రవేశపెట్టిన వాటికి సంబంధిత అంశాలను గురించి కూడా అభ్యర్థులు నేర్చుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకు అంటే 2025 డిఎస్సిలో ఎన్సిఎఫ్ 2023ను సిలబస్ కాపీలో ఎక్కడా పేర్కొనలేదు, కానీ బిట్ రావడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి మార్పులు జరగడానికి అవకాశం ఉంది. ఇక స్పెషల్ డిఎస్సిలో ఉన్నటువంటి సంబంధిత అంశాలను గురించి పరిశీలిస్తే విద్యా తాత్విక ఆధారాలు అనేటువంటి ఒక టాపిక్ను విద్యా తత్వశాస్త్రం అనేటువంటి పేరుతో ఈ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది స్పెషల్ డిఎస్సి వాళ్ళకి. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఐసిటి సిలబస్ను కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే రేపు రాబోయే డిఎస్సి నాటికి పిఐఈలో ఖచ్చితంగా మార్పులు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని గురించి కూడా మీరు గుర్తుంచుకోవాలి. అయితే మార్పులు జరిగినా ఇప్పుడు ఉన్నటువంటి అంశాలు ఏమీ తగ్గకపోవచ్చు, కానీ 1-2 అంశాలు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ప్రిపరేషన్ను పూర్తి చేసుకోవాలి. కానీ ఎలాంటి వార్తాపత్రికల కథనాలన్నిటికీ ఆందోళన పడుకుంటూ మన ప్రిపరేషన్ని ఇబ్బంది పెట్టుకోవడం అంటే మనం మన గమ్యాన్ని చేరుకోవడానికి దూరం కాబోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం ప్రత్యక్షంగా చెప్పినట్టే అవుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు వార్తాపత్రికల్లో వచ్చే ప్రతి కథనానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ప్రిపరేషన్ పైన దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ధన్యవాదాలు.